ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జనవరి నెల 6వ తారీఖు 2026. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనము. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదు. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. సౌలు దావీదును చంపడానికి ఎంతో ప్రయత్నించాడు. దావీదును ఈ లోకం నుండి తొలగించడానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ అన్నీ వృధా అయ్యాయి. ఎందుకంటే దావీదుకు హాని చేయడానికి దేవుడు సౌలును అనుమతించలేదు. మళ్ళొకసారి చదువుకుందామా. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. నీకు నాకు అదే జరుగుతుంది. మనకు వ్యతిరేకంగా చాలా విషయాలు ఉన్నప్పటికీ, అపవాది మనకు వ్యతిరేకంగా చాలా విషయాలు ప్లాన్ చేసినప్పటికీ, ప్రణాళికలు వేసినప్పటికీ, మీరు మరియు నేను ప్రభువైన యేసు రక్షణలో ఉన్నందున ఏదీ పని చేయదు. దేవుడు మనల్ని వారి చేతులకు అప్పగించరు. యేసు రక్తం మన చుట్టూ కంచెలా పనిచేస్తుంది మరియు మనకు ఎటువంటి హానిని అనుమతించదు. కనుక యేసు రక్తం కింద ఆశ్రయం పొందుకుందాం. ప్రతిరోజు ఉదయాన మరియు రాత్రి పండుకోకముందు మనపైన, మన కుటుంబం పైన చేతులుంచి, తలపైన చేతులుంచి, యేసు రక్తం కింద నేను, నా కుటుంబము భద్రపరచబడి ఉన్నాము, నాకు హాని చేయుటకు ఎవరి తరము కాదు అని నోటితో చెప్పి హృదయమందు విశ్వసిస్తాము. ప్రార్థిద్దాము. ఆ ప్రియమైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రాజా. అవును నాయన, దావీదును సౌలు చేతులకు మీరు అప్పగించినట్లే మమ్మల్ని కూడా మా విరోధుల చేతులకు అప్పగించవద్దు తండ్రి. మీరు చిత్తం లేకపోతే మా తల వెంట్రుకలలో ఒకటి అయినను నేల రాలదు. కనుక ప్రవ్వా, మీ చిత్తములో మా శరీరాత్మలను ప్రవ్వా భద్రపరచండి. అవును ప్రవ్వా, మా యొక్క రక్షణను అంతం మటుకు కొనసాగించే కృప మాకు అనుగ్రహించండి. ఈ మార్గంలో ఎటువంటి విరోధులు ఏమైనా చేయాలని వచ్చినా వారి చేతులకు మమ్మల్ని అప్పగించవద్దు ప్రభువా. మీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని, మా కుటుంబాలను భద్రపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు మనం యేసు రక్తం క్రింద భద్రపరచబడ్డాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.